ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు, ఒకటి కిషన్ రెడ్డి గారు, ఇంకోటి బండి సంజయ్ గారు సహాయక శాఖ మంత్రి, ఇంకోటి ధర్మపురి అరవింద్ గారు, ఇంకోటి రఘునందన్ రావు గారు, ఓకే, అండ్ అట్లాగే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఇంతమంది 8 మంది, డికే అరుణ గారు, ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండంగా వీళ్ళకు మొదటి విడత ఎన్నికల్లో 163 సీట్లు ఏకగ్రీవంతో కలిపి గెలుచుకున్నారు. అంటే హౌ షేమ్. అంటే వాళ్ళకు మోడీ గారు కూడా నిన్న ముట్టికాయలు వేసిరు. నిన్న మోడీ గారు కొంతమందితోటి డిన్నర్ ఏదో ఏర్పాటు చేసుకున్నారు, కలిసినారు. తెలంగాణ ఎంపీలు సోషల్ మీడియాలో మీరు ప్రతిపక్ష పాత్ర పోషించట్లే అని చెప్పి మాట్లాడడం జరిగింది. వీళ్ళు తెలంగాణ ఎంపీలు బీజేపీ నాయకులు తెలంగాణలో లేరు, వీళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి, అన్ని విషవాయువులు నాట్లేసినాయి, పుంజుకున్నాయి అని చెప్పుకోవాలి. మా కార్యకర్తలు గట్టిగా ఉన్నా లీడర్లు క్యాడర్లు లేరు అంటే ఉధృతంగా పనిచేస్తలేరు, ప్రతిపక్ష పాత్ర పోషించట్లే. ఎందుకు మోడీ గారు వాళ్ళు ఎందుకు పోషిస్తారు? మీరు బాగానే చెప్తున్నారు తెలంగాణని పట్టించుకోమని, మీ ఎమ్మెల్యేలకు మీ ఎంపీలకు బాగానే చెప్పిండ్రు. కానీ రేవంత్ రెడ్డితో కుమ్మక్కైనారు మీ ఎంపీలు. ఈడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, ఎప్పుడు చూసిన అపాయింట్మెంట్లు, వాళ్ళతో ఫోటోలు, గిమ్మిక్కులు. మిగతా ఎంపీలు కావచ్చు రేవంత్ రెడ్డితోటి సత్సంబంధాలు మెయింటైన్ చేసుకుంటున్నారు. వాళ్ళ భూముల కోసమో ప్రాజెక్టుల కోసమో ఈడ ఇంకా దేనికోసమో తెలియదు. కానీ మొత్తానికైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాదు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాదు, బీజేపీ కాంగ్రెస్లో మంచి దోస్తులు ఉన్నారు అని చెప్పి మోడీ గారు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూస్తే